హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ శివముక్కోటి కదండి. అయితే అందరూ గుళ్ళకెళ్ళి శివాలయాలకు వెళ్ళి శివుడిని అయితే దర్శించుకుని ఉంటారు కదా. ఈరోజైతే నేను ఇంకా పొద్దున్న అయితే లేసేసి ఇక పొయ్యి మీద ముగ్గులు వేసి పసుపు కుంకుమ పెట్టుకుని, అట్లాగే ఇట్లా గోడకి మనం స్వస్తికి గుర్తేసుకుంటే వంట దగ్గర మన గ్యాస్ పొయ్యి దగ్గర ఉన్న దగ్గర మంచిదంటండి. అది ఎందుకో నాకు తెలియదులేండి, వాళ్ళు తెలియకుండా చెప్పకూడదు కదా. అందుకని అది కాక వాళ్ళ ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసంలో వచ్చే పౌర్ణమి శివముక్కోటి అన్నీ కలిసి రావడం వల్ల చాలా మంచిదనమాట. మనం గుడికి వెళ్ళలేకపోయినా సరే ఇంట్లో మన శివలింగానికైనా నీళ్ళతో అభిషేకం చేసుకుని ఒక మారేడు దళం సమర్పించినా చాలన్నమాట. ఇవాళ అయితే 2 పిండి దీపాలు చేసుకున్నా. ఒకటేమో వెంకటేశ్వర స్వామికి, ఒకటేమో శివయ్యకి అనమాట. ఈ వెంకటేశ్వర స్వామికి కూడా ఇవాళ శనివారం కదండి, ధనుర్మాసం అని చెప్పేసి సోమవారికి కూడా ఒక పిండి ప్రమిది చేసుకుని 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి శివయ్యకి వెలిగించి మారేడు దళాలతో, శంకు పూలతో, ఎర్రని గులాబీలతో పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. అట్లాగే అరటిపండు నైవేద్యంగా పెట్టాను. ఏది ఉంటే అది మనం నైవేద్యంగా పెట్టుకుని ఎలా అయినా పూజించుకోవచ్చు కదా. ఇంకా అట్లాగే వెంకటేశ్వర స్వామికి కూడా ఒక పిండి దీపం పెట్టి ఆయనకు కూడా అష్టోత్తరాన్ని చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి.